నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జ్యోతి క్షేత్ర శాశ్వత పరిష్కారానికి కృషి చేద్దాం, రాజకీయాలు చేయొద్దు. రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, నారా లోకేష్ ఆదేశాల మేరకు శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమాన్ని మరోమారు సందర్శించిన రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి అధికారులు కూల్చివేసిన భవనాలను పునఃప్రారంభించేందుకు పనులు మొదలుపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తొందరపాటు చర్యలకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వైసీపీ నాయకులు పూర్తి విషయాలు తెలుసుకోకుండా నోటుకు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. నేను ఈ మండల వాసిని అని చెప్పుకునే ఒక నాయకుడు ఈ కాశీనాయన క్షేత్రానికి ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆశ్రమ విషయంలో అవాక్కులు చవాకులు మాట్లాడకుండా ఆశ్రమ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ప్రతి పాత్ర మాజీ మంత్రులు పెద్ద ఆయన వీరారెడ్డి గారి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో చేసింది తప్ప మళ్ళీ ఏమీ కానీ డెవలప్ కాలే. 2014 నుంచి తిరిగిన ఆ కాచినాయన మహత్యమేమో, ఈ నరసింహస్వామి మహత్యమేమో నేను ఎవరితో చేయించుకోను. మళ్ళీ నాకు వీరారెడ్డి గారి మనవడు పుట్టాలి, ఆ మనవడే వచ్చి అడుగు పెట్టాలి, ఆ కుటుంబమే నేను చెయ్యాలి అనే మనసులో ఆ దేవుడికి నేనేమో ఈరోజు దైవాంశ సంభూతుడుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి కుమారుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. నేను ఆయన అమ్మడి తిరిగినా, ఆయన అమ్మడి చేసిన అమెరికా నుంచి 4 నెలలు అయింది వచ్చి ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజు నన్ను వెంట పెట్టుకొని ప్రతిరోజు కాచినాయన తపనపడి ఈరోజు వాళ్ళ మామగారిని పట్టుకొని అందరి సహకారంతో ఢిల్లీ పెద్దల వరకు పోయి ఈ కాచినాయన క్షేత్రం డెవలప్కు ఆయన చేసిన ఆయన జీవితంలో ఆయన రుణానుబంధం మనం తీర్చుకోలేము. కాబట్టి విజయమ్మ కుటుంబం కానీ వీరారెడ్డి గారి కుటుంబం కానీ ఈ కాచినాయన ఆశీస్సులతో పనిచేయ. తర్వాత మన యువక నాయకుడు ఈడ జరిగిన సందర్భంలో నారా లోకేష్ గారు రాత్రికే స్పందించి తెల్లవారి లోపల బస్సులు పునరుద్ధరించి అక్కడి నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ ఏకే చౌదరి గారిని ప్రభుత్వ దూతగా పంపించి ఎక్కడైతే జరిగిందో అక్కడ నేను క్షమాపణ చెప్తా ఉన్నా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎక్కడ పడింది నా సొంత నిధులతో మళ్ళా నువ్వు కట్టించిరా అని ఆయన్ని ఇక్కడ నిలబెట్టి ఆయన్ని మళ్ళా చేయడం అనేది ఆయనకు ఒకటి. తర్వాత ఆనం రామనారాయణ గారు ఈయన మామగారు, ఆయన పెద్ద